గణతంత్ర దినోత్సవం నాడే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి మనకైతే తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే తెలియజేయండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగానైతే చూసినట్టయితేనే మనకు ఏదైతే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 19వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకైతే పట్టాలు అయితే ఎక్కనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయింపులు అయితే జరిగినాయి అన్నమాట. బడ్జెట్లోనే వచ్చేసి అయితే మనకు పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా 6,000 ఇస్తుండగా రూపాయలు 10,000కు అయితే పెంచనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ మేరకైతే ప్రకటన ఉంటుందని అయితే ప్రవేశపెట్టిందన్నమాట. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. మనకు పీఎం కిసాన్ లబ్ధిదారులకు అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రానుందన్నమాట. 19వ విడత ఇన్స్టాల్మెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోర్రి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పీఎం కిసాన్కి సంబంధించి పెంపు లాంటివి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక విషయంలోకి వెళదాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 6,000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే బడ్జెట్లో ఈ సాయం అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర అనర్హులైన రైతుల చేపట్టినప్పటికీ తెలుస్తుందన్నమాట. పీఎం కిసాన్ సాయం ఎవరికి ఇవ్వడం కుదరదో కేంద్రం అయితే ఇప్పటికే చెప్పింది. మరి ఆ జాబితాలో లిస్టులో మీరు ఉన్నారేమో ఒకసారి అయితే చూద్దాం. మీరు ఎవరైతే ఈ కేవైసీ అయితే తప్పకుండానైతే ఈ కేవైసీ అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే చేసుకున్న వారికే పీఎం కిసాన్ 19వ విడత ఇన్స్టాల్మెంట్కి అయితే అర్హులు అన్నమాట. 19వ విడత ఇన్స్టాల్మెంట్ అనేదే కాదు, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఈ కేవైసీ స్కీమ్ల కిందనైతే మనకు ఈ 19వ విడత ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో మనకైతే పీఎం కిసాన్ 18వ విడత, 17వ విడత, 16వ విడత అప్పటి నుండేలా మనకి ఈ కేవైసీ అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే పీఎం కిసాన్ యోజనలో నమోదు చేస్తున్నట్లయితే తప్పనిసరిగానైతే కొన్ని షరతులు అయితే పాటించాల్సి ఉంటుందన్నమాట. ఈ కేవైసీ స్కీమ్లో నమోదు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ అయితే పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా పూర్తి చేయడంలో విఫలమైన రైతులు ఇన్స్టాల్మెంట్ అందడంలో జాప్యం జరిగే ఛాన్స్ ఉంది. మీరు ప్రభుత్వ వెబ్సైట్ pmkisan.gov.in ఆన్లైన్లో ద్వారానైతే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. లేదంటే మీ సమీపంలో ఉన్న సిఎస్సి అంటే మనకు ఏదో కాదండి, మీకు ఏదైతే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లను అయితే సందర్శించి అయితే చేసుకోగలరు. అయితే ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు అయినా ఇది అయితే తెలుసుకోవాల్సి అని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించిందన్నమాట. ఈ కేవైసీ వరకు ఇప్పటికే పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు అయినా తప్పనిసరి అయితే ఈ కేవైసీ ప్రక్రియను అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. అయితే పీఎం కిసాన్ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా భాగంగా పెట్టుబడి సాయం అయితే అందిస్తుందని అయితే చెప్పారు. మనకైతే గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి అన్నమాట. అతి త్వరలోనే ప్రధానమంత్రి ఇప్పుడు మనకు పీఎం కిసాన్ ఏదైతే పథకానికి నుంచి బడ్జెట్ కేటాయింపులోనైతే కొన్ని నిబంధనలు అలాగే మనకు పెంపు చేస్తారని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి 6,000 నేరుగా రైతుల ఖాతాలోనైతే జమ చేస్తుంది. 3 విడతలుగా రూపాయలు 2,000 రూపాయలు అందిస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులు అయితే రైతులకైతే అందింది. మరో నెల రోజులలోనైతే మనకు 19 విడత డబ్బులు అయితే సైతం అయితే అన్నీ అయితే సిద్ధమైతే కానున్నాయి. అయితే వార్షిక బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంటుంది. కాబట్టి పీఎం కిసాన్ సాయం 8,000 లేదా 10,000కు పెంచుతారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్క సంవత్సరం మనకు ఏదైతే పీఎం కిసాన్ రైతుకైతే చాలామంది అయితే దేశవ్యాప్తంగానైతే లెక్కలు అయితే కట్టిందన్నమాట. ఈ కేవైసీ అయితే చాలామంది అయితే చేసుకోలేదని అయితే వెల్లడించారు. అలాగే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతులు అయితే అనర్హులను అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే దేశం అంతానైతే సర్వన్ అయితే జరిగింది మనకు మొన్ననైతే. మీ అందరూ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వీడియోని అయితే